నాకున్న అంచనా ఏంటంటే కొన్ని రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. ఆ, సౌత్ బస్తర్లో గొల్లపల్లి అనే ఒక గ్రామం ఉంది. ఓకే. అంటే భద్రాచలము తర్వాత చెర్లకు మధ్యన ఆ రోడ్డుకు దగ్గర గొల్లపల్లి ఉంటుంది. ఎన్నడూ లేనిది ఇడుమ అక్కడ ప్రత్యక్షమండి 10-15 రోజుల క్రితం. అవును, నిజమేనా ఇది? నిజమే. ఆ, జనాలు చెప్తారు, వాళ్ళు అంటే వాళ్ళు చెప్పుకు వాళ్ళకి తెలుసు కదా. ఓకే. ఇప్పుడు తను 70 మంది పోవాలి, మరి జీప్ ఎక్కడానికంటే ముందు అప్పటిదాకా తుపాకులు ఉంటాయి కదా వీళ్ళు. అవునవును. ఆ తుపాకులు కూడా ఎక్కడో డంప్ చేయాలి కదా. అవును. తుపాకులు అయితే పట్టుకపోలే వీళ్ళు, తుపాకి పట్టుకపోలే, బాంబులు పట్టుకపోలే, పచ్చి అబద్ధం అది. ఎవరు పట్టుకపోరు అది. కాబట్టి అక్కడ దాయాలి, అంత ఈజీ కాదు కదా. దాచేదానికి కూడా టైం పడుతుంది, తిండి తినాలి, తిండి ఎవరో పెట్టాలి, అవును. వాళ్ళు రావాలి, జనం సహకారం కావాలి కదా. జనం గూడాలు ఉన్నాయి, ఆ గూడాల్లో పాటు నువ్వు ఎటుపోయినా కలుస్తారు వాళ్ళు. అంటే ఆ గ్రామానికి ఎంటర్ అయ్యిండా? ఆ గ్రామంలో గ్రామాల అడవిలో కలవచ్చు, గ్రామాల్లో కలవచ్చు, కలుస్తారు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నానంటే ఇటుమా ఇక్కడ మాకు కనపడ్డాడు, ఎన్నడూ లేనిది ఈ ప్రాంతాల్లో కలిసిండు అనేది వాళ్ళు చెప్పంతున్నారు. ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో కూడా ఉన్నారు ఆదివాసులు, అవును. వాళ్ళు ఇక్కడ వచ్చి సెటిల్ అయి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నాడు 10-15 ఏళ్ళ క్రితం ఉన్నది, ఇది వాస్తవం. తర్వాత పోయిండనంటే వాళ్ళని పంపించి తను పోయినప్పుడు తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే ఇడుమ దొరికిండో, బహుశా ఇడుమని ఇక్కడనే మధ్యలో పట్టిన భద్రాచలం కాడనో ఎక్కడో కాడ దాన్ని వెహికల్ ఆపుకొని వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి అటు తీసుకుపోయి చంపొచ్చు. లేదా విజయవాడకు చేరిన తర్వాతనైనా ఇంట్రాగేషన్ చేసి, అంటే ఎక్కువ అవకాశం ఇంట్రాగేషన్ చేసి చేస్తారు. బహుశా అది ఎక్కువ రోజులు కాదు, వాళ్ళు 10 రోజుల కింద వాళ్ళ కంట్రోల్లో ఉన్నప్పటికీ ఇడుమ మాత్రం 1-2 డే ముందు దొరకవచ్చు. కాబట్టి ఇడుమా దొరికిన తర్వాత ఇడుమాని ఎన్కౌంటర్ చేశారు. కానీ ఎవరు ఊహించలేదు కదా తను దొరుకుతాడు అనేది, అయితే ఎవరు ఊహించలేదు. ఎవరు ఊహించడం అనేది అసలు నేను కూడా ఊహించలే. ఇడుమా అక్కడ దొరకడం ఏంటిది. సరైతే ఇక్కడ నేను అనుకున్నా చనిపోతారు, అవకాశం ఉంది ఇక్కడ చాలా, అది పెరిగింది, చనిపోవచ్చు వాళ్ళు అనేది అనుకున్నాం. కానీ ఇట్లా చనిపోతారు నేను అనుకోలేదు.